ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల హడావిడి షురు మొదలైంది. అదేవిధంగా ముఖ్యంగా పెందుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో పెందుర్తి నియోజకవర్గం ఒకటి. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష కూటమి పార్టీలు కూడా ఏకదాటిగా ఓటర్ల మన్ననలు పొందేందుకైతే కనుక తమ వంతు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మనతో ఈరోజు మాట్లాడడానికి అయితే కనుక జనసేన, టీడీపీ, బీజేపీ మహాకూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది సార్? ఎలా అనిపిస్తుంది అసలు ముఖ్యంగా మీ పాత కాన్స్టిట్యున్సీకి ప్రస్తుత కాన్స్టిట్యున్సీకి ఎటువంటి తేడా ఏమైనా వ్యత్యాసం కానీ ఏమైనా మీరు పోల్చారు ఇప్పటివరకు? మీరన్న ఈ పొత్తు ఏదైతే ఉందో ఎన్డీఏ పొత్తు, ఇది ఒక పాజిటివ్నెస్ అనేది జనాల్లో వచ్చేసింది. ఎందుకంటే ప్రజలకు తెలుసు 5 సంవత్సరాల్లో ఎంత సఫర్ అయ్యామో, రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది అనే దాని మీద ప్రజలకి ఒక అవగాహన వచ్చింది. దాంతో కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన పదవిలో పవన్ కళ్యాణ్ గారు ఉండిపోతూ ఉన్నారు. ఈ ముగ్గురు కాంబినేషను ఈ రాష్ట్ర శ్రేయస్సు భవిష్యత్తు నిర్ణయిస్తుందని ప్రజలు సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పొత్తుని ఆశీర్వదించి ఎంత తొందరగా ఆ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలని చెప్పి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భాలు ఇక్కడ మనకు కనిపిస్తారు. సరే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ పెందుర్తి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే ఓటర్లతో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేదంటే మీ కార్యకర్తల సమావేశాల్లో కానీ ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. నిన్న సాయంత్రం చాలా క్యాజువల్గా ఒక ఊరేగింపు, ప్రజలను కలవటానికి ఒక ఆత్మీయ కలయిక అని చెప్పి మా కార్పొరేటర్ సేనాపతి వసంత గారు ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగితే తండోపతండాలుగా ప్రజలు కేరింతలు కొడుతూ వీర తిరగాలు దిద్దుతూ పూలు జల్లుతూ వాళ్ళు చూపించిన ప్రేమ చూస్తూ ఉంటే, కొంతమంది నాయకులు నేను కలవటానికి వెళ్తే వాళ్ళు ఇంటి దగ్గర 200-300 మంది కూర్చోబెట్టుకుని వాళ్ళందరూ కూడా చాలా ఆప్యాయంగా 2009 నుంచి 14 వరకు మీరు చేసిన సేవలు మాకు ఇంకా గుర్తున్నాయండి. పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు, చంద్రబాబు నాయుడు గారి అనుభవాలు, మోడీ గారి నాయకత్వ లక్షణాలు, ప్రపంచ దేశాల్లోనే ఇండియాని మొదటి స్థానంలో నిలబెట్టిన ఆయన నాయకత్వ లక్షణాలు నాకు నచ్చాయి. ఈ 3 పార్టీల కలయికతో వచ్చే ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దశ మార్చేస్తుందంటంలో ప్రజలకు ఏమాత్రం సందేహం లేదు. పంచకర్ల రమేష్ బాబు గారి వెనకాతలు ఉన్నటువంటి అనుచర వర్గం కావచ్చు, లేదంటే ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మరికొంతమంది వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం స్వార్థపూరిత ఆలోచనలతోటి, అదేవిధంగా భూబకాసురుల్లా ఉన్నారు, అందుకనే ఆయన వెనకాల తిరుగుతున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే కనుక కాన్స్టిట్యున్సీలో అక్కడక్కడ వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సార్, అటువంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? పంచకర్ల రమేష్ రాజకీయ నేపథ్యం పెందుర్తిలో 2009 నుంచి 14 వరకు జరిగింది. అప్పుడు లేని భూబకాసురులు, భూ ఆక్రమణదారులు ఇప్పుడు కొత్తగా తయారవరు, పుట్టుకురారు. ఒక విషయం మీకు గమనించాలా, నా మనిషి అయినా ఎదుటి మనిషి అయినా తప్పు చేసేవాళ్ళైతే నాకు తప్పు చేసినవాడు, తప్పు చేయనివాడు అనే 2 వర్గాలు 2 మాటలే ఉంటాయి తప్ప రమేష్ మనిషి బయటవాడు అనేది ఉండదు. నా రాజకీయ నేపథ్యం 10 సంవత్సరాలు అధికార పార్టీలోనే ఉన్నాను. నేను 2 సార్లు ఎమ్మెల్యేలు, 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో 14 నుంచి 19 వరకు, 9 నుంచి 14 వరకు టీఆర్పీలో గెలిచిన, కాంగ్రెస్లో మెర్జీ అధికారంలో ఉన్నాం. ఒక్క అపవాదు కూడా లేకుండా బయటపడ్డ కడిగిన ఆనిముత్యం లాంటి నా జీవితం వైట్ పేపర్. భవిష్యత్తులో కూడా అలాగే ఉండబోతుంది. నా మనుషులు తప్పు చేసినా నేను ఉపేక్షించేది ఉండదు. అంత బాగానే ఉంది. మీరు గతంలో 5 ఏళ్ల పాలన పెందుర్తి కాన్స్టిట్యున్సీలో చేసిన నేపథ్యంలో ఎటువంటి అభివృద్ధి చేశారు సార్? ఏమైనా అంటే ఇది చేశారు పంచకర్ల రమేష్ చిరస్థాయిగా బుక్లో 4 పేజీలు మిగిల్చుకునే కార్యక్రమాలే 5 సంవత్సరాలు చేశాను. లా యూనివర్సిటీ సభవరంలో తెచ్చాను, మారిటైమ్ యూనివర్సిటీ తెచ్చాను. అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటివి కదా, అందులో మీ భాగస్వామ్యం ఏముంది? నా భాగస్వామ్యం అంటే ఇక్కడ ఇవ్వటం నా భాగస్వామ్యం. ఇక్కడ లా యూనివర్సిటీ ఇక్కడది కాదు, భీమునిపట్నంలో వెళ్ళాల్సింది, దాన్ని అడ్డుకుని ఇక్కడికి తెచ్చాను.
ఏదైతే వంగలి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఉన్న వాళ్ళకి నష్టపరిహారం 1.5-2 సంవత్సరాల ముందే లా యూనివర్సిటీ గురించి ఒక ప్రశ్న సార్. లా యూనివర్సిటీ అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారు హయాంలో సబ్బవరంలో దానికి సైట్ కేటాయింపుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి ప్రణాళిక అది. ఆ తర్వాత పరిణామం అది ఒకసారి ప్రజలకు చెప్పాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది చాలా కాముగా ఇది భీమునిపట్నానికి షిఫ్ట్ అయిపోతే దాన్ని అడ్డుకుని రాజీనామా చేస్తానని చెప్పి పార్టీతో పోరాడి దాన్ని భీమునిపట్నం నుంచి మళ్ళీ ఇక్కడికి మార్చడంలో నేను కానీ ప్రభుత్వ నిర్ణయం, నా అధికార పార్టీలో నా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నేను వ్యతిరేకించకూడదు అనుకుంటే లా యూనివర్సిటీ ఈరోజు సభవరంలో లేదు. ఇది చరిత్ర. కలెక్టర్ శ్యామలరావు గారి టైంలో వెళ్ళిపోయింది. కలెక్టర్ శ్యామలరావు గారు కూడా నన్ను వచ్చి నా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు, ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బీచ్ ఎదురుగా ఉంటే చాలా మంచి మైలేజ్ వస్తుంది, సభవరం అనే మారుమూలు ఉంటే అప్రోచ్ లేక జాయినింగ్లు ఉండవు, గ్లామర్ ఉండదు అన్నా కూడా నేను ససేమిరాని ఒప్పుకోకుండా వెళ్ళిపోయిన దాన్ని వెనక తెచ్చిన ఘనత పంచకర్ల రమేష్ది. హిందూజా పవర్ ప్లాంట్ అదే దాంతోపాటు అదే టైంలో శ్రీకాకుళంలో ఈ పవర్ ప్లాంట్ ఒకటి ప్రజలు వ్యతిరేకిస్తే ఆపేశారు. ఇక్కడ వ్యతిరేకించినప్పటిగా హిందూజా పవర్ ప్లాంట్ దగ్గరుండి కట్టించిన ఘనత నాది. ఇక్కడ ఈ ఇంట్లో వ్యక్తులు భూమి 5 ఎకరాలు డీ ఫారం నేను నాన్న పేరు పెడతాను అని చెప్పి ఇక్కడ మన పెందుర్తిలో పాలిటెక్నిక్ కాలేజ్ అప్పుడు 3 ఈ రాష్ట్రంలో 294 నియోజకవర్గాల్లో వచ్చే, ఒకటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి, 2 చీపురుపల్లి బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు అప్పుడు ఆయన నియోజకవర్గానికి, 3వది పంచకర్ల రమేష్ పెందుర్తి నియోజకవర్గానికి. 3 పాలిటెక్నిక్లు రాష్ట్రంలో శాంక్షన్ అయితే ఆ 3వది ఇక్కడ పెట్టించాను. త్యాగం, ఆ కుటుంబ త్యాగం పరమేష్ కానీ దివాకర్ కానీ 5 ఎకరాలు ఈ రోజున రెగ్యులర్ అవుతాయి భూమి అంటే అది 500 కోట్ల పైన వాళ్ళ ఆస్తి. డీఫారాలు రెగ్యులర్ చేస్తే వాళ్ళకి 500 కోట్ల రూపాయల ఆస్తి. ఆ రోజు నా రిక్వెస్ట్ మీద కాలేజీకి ఇచ్చారు. అది నా ఘనత. సబ్బవరంలో జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ చేశాం. ఎన్టీపీసీలో నా ముందు కానీ నా తర్వాత కానీ ఎవరన్నా ఒక పర్మనెంట్ ఉద్యోగం వేయించారో ఒకసారి కనుక్కోండి. పర్మనెంట్ ఉద్యోగాలు కూడా వేయించిన ఘనత నా టైంలోనే జరిగింది. మరి అది సుజల స్రవంతి ఫండ్ కూడా రేజ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి టైంలో 14 నుంచి 19 ముందు తయారు చేస్తే దాన్ని ఒక ఇంచు కూడా కదలని ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం మొద్దునిద్దరిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి అయితే కనుక పంచకర్ల రమేష్ బాబు గారు హయాంలో ఏం చేశారు సార్? పంచకర్ల రమేష్ గారి టైంలో కేసులు తీవ్రత కానీ ప్రభుత్వానికి అప్పటికి ఒక పాలసీ కానీ రాల. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో తెచ్చారు, 578 జీవో తెచ్చి అప్పటి అతి తక్కువ ధరకు మార్కెట్ రేటుకి రెగ్యులర్ చేయడానికి రెడీ అయితే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మానవ ఆంజనేయులు గారు కమ్యూనిస్టు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వ గవర్నమెంట్ రేటు కూడా కట్టక్కర్లా, మా గవర్నమెంట్ నెక్స్ట్ వస్తే మేము ఫ్రీగా చేస్తాం రెగ్యులర్ అంటే ప్రజలు ఆశపడి 1,50,000 కూడా ఎందుకు కట్టాలి అని కట్టని వాళ్ళకి అది రెగ్యులర్ అవ్వలేదు. కట్టిన వాళ్ళు చాలామందికి ఈ రోజున బ్రహ్మాండంగా రెగ్యులర్ అయ్యింది. ప్రజలని తప్పుదోవ పట్టించిన ఆ రోజు ప్రభుత్వాలు. ఆ తర్వాత మేము వచ్చాం, కోర్టులో కేసులు పడ్డాయి. 5 సంవత్సరాలు కష్టపడిన మేము కొంతవరకు చేసుకుంటూ పోతున్న టైంలో గవర్నమెంట్ మారింది. ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే ఎమ్మెల్యే మా టైంలో మేము అది పూర్తి చేయకపోతే మొదటి సంవత్సరమే దాన్ని కానీ క్లియర్ చేయకపోతే మళ్ళీ ఓటు అడగటానికి కూడా రానని చెప్పి నా దగ్గర వీడియోలు ఉన్నాయి. మరి ఏం చేశారు? మరి పీఠాధిపతులు అందరిలో కేసేసిన స్వరూపానంద స్వామి గారు కూడా వాళ్ళకి ఇష్టలే. మరి వాళ్ళతో కేసులు ఎందుకు ఎత్తించి ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు? ఆ ఓటు అడగటానికి రానని మరి ఏం చేశారని దాని మీద ఓటు అడగటానికి వస్తూ ఉన్నారు. దయచేసి నేను చెప్తా ఉన్నాను, రేపు పవన్ కళ్యాణ్ గారు మీటింగులో మాట్లాడే ఫస్ట్ వాగ్దానం అదే కాబోతా ఉంది. నేను చెప్తున్నాను, 5 సంవత్సరాల కాలంలో నేను కానీ
ఆ 11,000 చిల్లర రెసిడెన్షియల్కి పట్టాలు ఇప్పించలేకపోతే వాళ్ళని ఓనర్స్ని చేయలేకపోతే నేను బహిరంగంగా చెప్తున్నాను, నేను ఓటు అడగడానికి రాను, ఓకే ఓటు నాకు వేయొద్దని కూడా నేను పిలుపునిస్తాను. ఓకే సార్, పెందుర్తి నియోజకవర్గ ఓటర్లకి పంచకల రమేష్ బాబు గారు ఎటువంటి హామీ ఇస్తారన్నటువంటిది నా కెమెరా సాక్షిగా మీరు చెప్పాలి సార్. ఇక్కడ ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటంటే కొన్ని స్కీములు ఇస్తున్నామని చెప్పి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేయటం. అంటే స్కీములు కొన్ని ఇస్తూ అది అభివృద్ధి కింద చూపిస్తూ ఉన్నారు. పేదవాడికి స్కీమ్ అభివృద్ధే కాదు, వాడి జీవితానికి కొద్ది తోడుగా ఏదో సపోర్ట్గా ఉంటుంది తప్ప అభివృద్ధి అంటే ఇండస్ట్రీ రావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వాలా, రైల్వే జోన్ రావాలా, ఇలాంటి కార్యక్రమాలు ఏమీ జరగకుండా విశాఖపట్నం పాలనా రాజధాని అని చెప్పి మాయ మాటలు చెబితే ఓట్లు పడతాయనుకుంటే అది కరెక్ట్ కాదు. మేము వస్తే పరిశ్రమలు వస్తాయి, ప్రతి వారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వబోతా ఉన్నాం, ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకున్న పెండింగ్ ఇష్యూస్ అన్ని సెటిల్ చేయబోతా ఉన్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చి మన రాష్ట్రంలో చదువుకున్న కుర్రకారికి తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలోనే ఇవ్వబోతా ఉన్నాం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పొల్యూషన్ బారిన పడుతున్న విలేజ్లు తరలింపు, సపోజ్గా తాడి గ్రామం, అది తీరాన వాగ్దానంగా ఉండిపోయింది. మేము భూమి కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో నేనున్న టైంలో కేటాయించాం. భూమి కూడా తరలింపుకి కేటాయిస్తే దాన్ని ఇప్పుడు వీళ్ళు వచ్చి 1 సెంట్ భూమి ఇచ్చే ఈ జగనన్న కాలనీలకి దాన్ని కేటాయించారు. ఒక ఊరు తగలబడిపోతున్న పొల్యూషన్ బారిన పడుతున్న నిమ్మక నీరెత్తినట్టు వీళ్ళు ఊరుకున్నారు. అక్కడ కూడా ఈ వైసీపీ ఎమ్మెల్యే వెళ్ళి మళ్ళీ ఓటు అడగడానికి రాను మిమ్మల్ని తరలించకపోతే అన్నాడు. తాడి లాంటి గ్రామాలను, తాడే కాదు తాడి లాంటి గ్రామాలను సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి అక్కడున్న రామ్కి ద్వారా కానీ పారిశ్రామిక ప్రాంతంలో వాళ్ళకి కేటాయించి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న లబ్ధి కానీ ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ద్వారా బ్రహ్మాండం వంటి ఏరియాలో వాళ్ళకి పోయిన ఇల్లు స్ట్రక్చరల్ కాంపన్సేషన్ ఇస్తూ, కొత్త జాగా ఇస్తూ, లోన్లు ఇస్తూ అన్ని రకాలు కూడా ఒక బ్రహ్మాండం వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యతని తీసుకోబోతా ఉన్నాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇరిగేషన్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ సుజల స్రవంతి ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసి తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధి, వైద్యం, ఆరోగ్యం, విద్య ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ప్రభుత్వ స్కూళ్ళని నిర్వీర్యం చేసేసారు. వాటిని అన్నింటినీ కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేస్తాం. ఇక్కడ వేపకొండ దగ్గర 150 ఎకరాల ఉడా భూమి వివాదం కూడా ఉంది. దాంట్లో 90 ఎకరాల వరకు రెసిడెన్షియల్ వచ్చేసాయి. వాళ్ళకు కూడా ఏదైనా ఒక రేటు నిర్ణయించి వాళ్ళని కూడా హక్కుదారులు చేస్తాం. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకుని ఇంకా పట్టాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆక్రమదారుల నుంచి హక్కుదారుల్ని చేస్తాం. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, కరెంట్ ఇస్తాం, నీరు ఇస్తాం, రోడ్లు వేస్తాం. ఏ విధంగా కూడా పేద ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆదుకునే ప్రక్రియ చేస్తాం. రాజీవ్ గృహకల్ప ఇల్లు కానీ, తర్వాత టిడ్కో ఇల్లు కానీ దుర్మార్గులు 5 సంవత్సరాలు పేద ప్రజలకు ఇవ్వకుండా ఆపేశారు. మేము వచ్చిన తర్వాత అన్ని రిపేర్లు చేయించి కొత్త ఇల్లుగా తయారు చేసి లబ్ధిదారులకు ఇస్తాం. ముఖ్యంగా ఆక్రమణ లేని, రౌడీయిజం లేని సమాజాన్ని తీర్చిదిద్దుతాం. ఎవరు కూడా తప్పులు చేసి నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనక మంత్రి ఉన్నాడు, నా వెనక ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పి విర్రవీగే తనాన్ని కంట్రోల్ చేస్తాం. గంజాయి అడ్డాగా మారిన ఈ ప్రాంతాలన్నింటినీ కూడా గంజాయి ఫ్రీ జోన్లుగా చేస్తాం. పంచకల రమేష్ బాబు గారు పొద్దున్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన కలిసి తమ గోడు వెళ్ళబుచ్చుకోవాలనుకుంటే కనుక ఆయన ఎక్కడ ఉంటారో తెలీదు, నేను స్థానికుడిని, నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎప్పుడైనా వచ్చినా తలుపు తట్టచ్చు అని చెప్తున్నటువంటి మీ ప్రత్యర్థికి మీరు ఇచ్చే సలహా, మీరు ఇచ్చే ప్రజల్లోకి వెళ్ళి 2009 నుంచి 14 వరకు పంచకల రమేష్ని ఎలా కలిశారు? పంచకర్ల రమేష్ 24 గంటల్లో రమేష్ ఫోన్ రమేషే ఎత్తాడు. అర్ధరాత్రి 2-3 గంటలకు ఫోన్ చేసిన. మరి ఇప్పుడు అదే ప్రజలు మీకు నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరి ఫోన్లు ఎత్తుతున్నారని మీరు ఒక సర్వే పెట్టండి. మా ఇద్దరి మీద ఫోన్లు లిఫ్ట్ చేయటంలో కానీ, ఫోన్కి అటెండ్ అయ్యి
నన్ను ఏదన్నా పనప్పు చెప్తే చేసి నేను మళ్ళీ తిరిగి ఫోన్ చేసి చెప్పే నైజం నాది. అసలు ఫోన్కి అటెండ్ అవ్వని నైజం ఆయింది. నన్ను నేను ఎక్కడ దొరుకుతాను అంటానికి అర్హత ఉన్న వ్యక్తులు మాట్లాడాలి, అర్హత లేని వ్యక్తులు మాట్లాడితే దానికి సమాధానం కూడా నేను చెప్పటం వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనప్పుడు కూడా 2024 పెందుర్తి కాన్స్టిట్యున్సీకి మహాకూటమి అభ్యర్థిగా మీరు ఎన్నుకోబడతారని చెప్పి కూడా మా ఛానల్ నుంచి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పెందుర్తి నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గారి అంతరంగం. చూద్దాం 2024 ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు కానీ నేను అమలు చేయకపోతే తప్పనిసరిగా ప్రతి ఓటర్కి కూడా నేను జవాబుదారీకరంగా ఉంటానని చెప్పి మన ఏఎంపీఎం ఛానల్ ద్వారా ఆయన హామీ ఇచ్చారు. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఏఎంపీఎం లైవ్, పెందుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి.